హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి భూదాహానికి ధనదాహానికి విలవిలలాడుతున్న వన్యప్రాణుల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మరి వన్యప్రాణుల మీద జరుగుతున్న ఈ మారణ హోమాన్ని ఆపాలని చెప్పేసి మేము ఈరోజు భారత రాష్ట్ర సమితి తరపున మా పెద్దలు గౌరవనీయులు మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారికి మేము ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం మీద, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము ఫారెస్ట్ అధికారులకు, వైల్డ్ లైఫ్ వార్డెన్ గారికి ఇచ్చిన కంప్లైంట్లో మేమేం చెప్పినామంటే, మరి ఊర్లలో ఒక రైతు గాని, పేదలు గాని ఒక ఎడ్ల బండి మీద ఒక తట్టెడంత ఇసుక తీసుకపోతేనే వాగుల నుంచి వాల్టా కింద ఆ ఎడ్ల బండిని గాని, ట్రాక్టర్ను గాని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పడేసి వాళ్ళ మీద జైలుకు పంపించడం గాని, వాళ్ళను వాళ్ళ లారీల మీద గాని, ట్రాక్టర్ల మీద ఫైన్ వేస్తారు. అదేవిధంగా పేద రైతులు మరి వాళ్ళ పత్తి చేలు బాగుండాలని, అడవి పందులు రాకూడదని చెప్పేసి చుట్టూ తీగలు కట్టుకుంటే మరి అడవి పందులు చచ్చిపోతే వాళ్ళను జైలుకు పంపిస్తారు పేద రైతులను. కానీ ఇక్కడ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి తానే మరి మంత్రి అయి, తానే ఆఫీసర్ అయి, తానే కాంట్రాక్టర్ అయి ఈరోజు వందల బుల్డోజర్లను మరి అటవీ ప్రాణులు, వన్యప్రాణులున్న మరి వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దాదాపుగా 700 రకాల వన్యప్రాణులున్న గొప్ప చెట్లు ఉన్న ఈ కంచా గచ్చిబౌలి అనే ప్రాంతం ఏదైతే 400 ఎకరాలుందో ఆ 400 ఎకరాలను నాశనం చేసి అక్కడ మరి ఒక రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ పెట్టాలనుకుంటున్నాడు. బడాబాబులకు ఆ ఏరియానంతా కూడా తాకట్టు పెట్టాలనుకుంటా ఉన్నాడు. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇలా దేశంలో 1972 సంవత్సరంలోనే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. అదేవిధంగా 1980 సంవత్సరంలో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చింది. అదేవిధంగా 2002లో వాల్టా యాక్ట్ వచ్చింది. వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్, ఈ మూడింటిని కూడా రక్షించాలని యాక్ట్ వచ్చింది. ఈ మూడు కూడా ఇక్కడ ఉల్లంఘించబడ్డాయి. పట్ట పగలే రాత్రింబవళ్లు బుల్డోజర్లు పనిచేస్తా ఉన్నాయి. పోలీసుల పహారాలో ఈ బుల్డోజర్లతోని వన్యప్రాణులను వాటి జీవితాలను నాశనం చేస్తా ఉన్నారు. వాటి గూడును చెదిరించేశారు. మొత్తం కూడా నాశనం చేస్తా ఉన్నారు. ఇది సెక్షన్ 29 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పక్కా నేరం అవుతుంది. 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా సెక్షన్ 2 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం కూడా నేరం అవుతుంది. వాల్టా యాక్ట్ ప్రకారం కూడా నేరం అవుతుంది. ఈ 3 చట్టాల కింద రేవంత్ రెడ్డిని, ఆ మంత్రులను కూడా నమోదు చేయాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మల్లు బట్టి విక్రమార్క, ఈయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఈయన కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, వీళ్ళు ముగ్గురు కలిసి పచ్చి అబద్దం తెలంగాణ ప్రజల ముందర పెట్టినరు. అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూమికి సంబంధం లేదని చెప్పినరు. అయ్యా శ్రీధర్ బాబు గారు, మల్లు బట్టి విక్రమార్క గారు, ఇప్పటికి కూడా చెప్తున్నా, మీకు ఇంగ్లీష్ వస్తుందని అనుకుంటున్నా. 1975లో వెంకట్రామరెడ్డి అని ఆనాటి సెక్రటరీ రెవెన్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు 2400 ఎకరాలు మీకు అలాట్ చేస్తున్నామని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆనాడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలివిగా వీళ్లకు ల్యాండ్ రైట్స్ ఇవ్వకుండా యూనివర్సిటీ వాళ్లకు నామకే వాస్తే ల్యాండ్ రైట్ చేసి మీరు కట్టుకోండి తర్వాత చూద్దామన్నారు. కానీ అప్పుడున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తెలివిగా యూనివర్సిటీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కడితే ఆ కాంపౌండ్ వాళ్ళని కూలగొట్టి మీరు ఇలా మరి భూమిని ఆక్రమిస్తా ఉన్నారు. ఇది పూర్తిగా తప్పు. ఇది పూర్తిగా నేరం. తెలంగాణ ప్రజలను అప్పుడు హైదరాబాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో దాదాపుగా 100 నుంచి 200 ఎకరాల బయోడైవర్సిటీ పార్కు నాశనం చేసి ఆ రోజు హైకోర్టుకి ఇచ్చిండ్రు. ఏ బరిని అడిగి చేసిండ్రు మీరు ఇది? అదేవిధంగా దామగుండంలో ఫారెస్ట్ను తీసుకుపోయి నేవీ వాళ్ళకు అప్పగించిండ్రు. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ నెమళ్లు, ఆ వన్యప్రాణులు, జింకలు అవన్నీ హాహాకారాలు చేస్తుండగా, విద్యార్థులందరూ ఆర్తనాదాలు చేసి మరి ప్రొటెస్ట్ చేస్తుండగా కూడా మీరు ఏమాత్రం పబ్లిక్ ఒపీనియన్ గౌరవించకుండా ఈరోజు బుల్డోజర్లు పెట్టి ఈ ఫారెస్ట్ను మొత్తం కూడా నాశనం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే అటవీ ప్రాణులను రక్షించే పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే
మరి ఫారెస్ట్ కవర్ను 23% ఉండే ఫారెస్ట్ కవర్ను పెద్దలు కేసీఆర్ గారు హరితహారం పెట్టి 33% చేసిండ్రు. ఒక్కరోజు 1 ఇంచు భూమిని ఆక్రమించలేదు, అదేవిధంగా ఒక చెట్టును కొట్టేయలేదు, ఒక జింకను చంపలేదు. కానీ మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీ ఆస్తులు పెంచుకోవడం కోసం, వేల కోట్ల రూపాయలు మింగేయడం కోసం మీరు, మీ గురువైన చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇద్దరు కూడా మీరు పగబట్టి తెలంగాణ మీద ప్రకృతిని ఏమాత్రం గౌరవించకుండా, వన్యప్రాణుల హక్కులను గౌరవించకుండా మీ ధనార్జనే ధ్యేయంగా మీరు ఈరోజు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు తప్పకుండా మేము శిక్షిస్తారు. ఈరోజు మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను మేము ఏం కోరినామంటే చట్ట ప్రకారం ఇది నేరం, ఈ చట్ట ప్రకారం ఈ అందరిని కూడా శిక్షించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసినాం. తప్పకుండా వీళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మేము తప్పకుండా సెక్షన్ 156(3) కింద మేము కోర్టుకు పోయినా వీళ్ళ మీద కేసు పెట్టిస్తామని చెప్తూ మరొక్కసారి ఈ పోరాటం చేస్తున్న మరి తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు, వాళ్లకు సంఘీభావంగా ఉన్న అందరూ మరి మేధావులకు, అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా మరి ఈ ఫారెస్ట్, అదేవిధంగా వన్యప్రాణులను రక్షించడం కోసం, ఈ విద్యార్థుల హక్కులు రక్షించడం కోసం, ఈ విశ్వవిద్యాలయాలను రక్షించడం కోసం మమ్మల్ని అందరినీ ముందుండి నడిపిస్తున్న మరి పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. పూర్తిగా ఖండిస్తున్నామండి, పూర్తిగా ఖండిస్తున్నాం. పోలీసు వాళ్ళు యూనివర్సిటీలకు పోవడానికి వీలు లేదు. తెలంగాణ ఉద్యమం మలిదశ తెలంగాణ ఉద్యమం 2009లో జరుగుతున్నప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో అప్పుడు డీజీపీ గారు పంపిస్తే ఓఎస్డీగా పోయినా, మేము ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ దాటి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి పోలేదు. ఎన్సీసీ గేటు దాటలేదు, అక్కడ తార్నాక పోలీస్ స్టేషన్ దాటలేదు. మేము ఎప్పుడు కూడా క్యాంపస్ బయట ఉన్న తప్ప పోలీస్ స్టేషన్ లోపలికి ఎప్పటికీ పోలేదు. దాదాపు 2 సంవత్సరాల పాటు విద్యార్థులు పోలీసు బందోబస్తు లేకుండానే శాంతియుతంగా చేసిండ్రు. ఇలా విద్యార్థులు బస్సులు గాలబెట్టిండ్రా, పోలీసుల మీద రాళ్లేసిండ్రా, యూనివర్సిటీ బిల్డింగులు గాలబెట్టిండ్రా, లేకపోతే రాళ్లేసిండ్రా, అద్దాలు వాళ్ళకి కొట్టిండ్రా, లేకపోతే ఇంకేమైనా చేసిండ్రా? ఏమీ చేయలేదు. వాళ్ళు శాంతియుతంగా పాటలు పాడుకుంటూ పోరాటం చేస్తున్నారు. పోలీసు వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చింది? పోలీసు వాళ్ళు యూనివర్సిటీలకు పోకూడదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. వైస్ ఛాన్సలర్ పర్మిషన్ ఇస్తేనే పోవాలి. వాళ్ళు ఏం అన్యాయం చేసిండ్రని విద్యార్థులు అడిచారు చేస్తున్నారు. పూర్తిగా మేము ఖండిస్తున్నాం. దీని మీద కూడా మేము కోర్టుకు పోతాం.